ఎంతెందుకు ప్రపంచంలోనే హిందువులకు అత్యంత ప్రాముఖ్యం పొందిన ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దళిత గోవిందం అని పెట్టారు. అనేక ఆలయాలు ఆ దళిత పల్లెల్లో పెట్టారు. ఆ దళిత పల్లెల్లో కట్టిన పల్లెల్లో మాలపల్లిలో కట్టారా, మాదిగపల్లిలో కట్టారా? చెన్నకేశవ స్వామి దేవాలయాలు మాలపల్లిలో ఉన్నాయా, మాదిగపల్లిలో ఉన్నాయా? నీకు రామాలయాలు మాలపల్లిలో ఉన్నాయా, మాదిగపల్లిలో ఉన్నాయా? శివాలయాలు మాలపల్లిలో ఉన్నాయా, మాదిగపల్లిలో ఉన్నాయా? అంటే ఇంత హిందూ సంస్కృతి వారసత్వపు ఆనవాళ్ళు మాలపల్లిలో ఉన్న మా వాళ్ళేమో క్రిస్టియన్లా. అసలు నీకు ఏ గుడి లేని, ఏ ఆనవాళ్ళు లేని, ఏ జాతరలు లేని, ఏ కొలుపులు లేని, ఏ తాత్వికవేత్తలు హిందూ సాంప్రదాయ తత్వవేత్తలు మా జాతులు మాల కులంలో ఉన్నారు. మీలో ఉన్నారా? ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు విష్ణువుని ప్రసన్నం చేసుకున్న మాలదాసరి కథ 11వ శతాబ్దంలో రాశాడు కాదా?